అయిపోతుందేమో ఇది అయిపోతుందేమో రోజు దాన్ని చరించి ఎలాగైనా సరే దాన్ని అవజేస్తారు. 19 మార్చి ఇప్పుడు ఇవాళ ఎక్కడ ఉన్నాం మనం? అక్టోబర్ ఎంత తారీఖు? 26లో ఉన్నాం. నవంబర్ 2కి నీకు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరు కూడా ట్రీట్ చేయండి. కాలు మాత్రం ఇలా కోసిపోతుంది, కుట్లు ఇవ్వాలని పిడిక్ చేసి పంపించింది. నవంబర్ 2 అవుతుందేమో అని. అవ్వకపోయినా సరే ఏదైనా గుద్దీసి అనేది తెచ్చుకుంటాడు అన్నమాట. సంకల్పం మీకు. అదే నవంబర్ 2 నీకు నవంబర్ ఎక్కించి నీకు పూలదండలు వేస్తారనుకోండి. ఇవాళ నుంచి ఆలోచన పూలదండ వేస్తారు, పూలదండలు వేస్తారు. వీడు ఆలోచిస్తాడు కదా, దాంట్లో అయిపోతుంది యోగం అంతా. పాజిటివ్ చెప్తే దాన్ని ఏమో కళ్ళలోనూ నిద్రలోనూ ఆలోచనలోనూ తెగొడుచుకుంటాడు. నెగిటివ్ చెప్తే ఎలాగైనా అది తీరాలనేసి దాని గురించి ఆలోచిస్తాడు. ఇది ఏం చేయమన్నాడని ఏ చెప్పిన తప్పగా నేను చెప్పగలను. అంత అష్టాచి నేర్పిన తర్వాత చెప్తారు. ప్రిడిక్షన్ ఈదర్ వే ఇస్ నెగిటివ్ అన్నారు. అంచేది ఏమవుతుంది ఎప్పుడు చెప్పదు, ఏం చేసుకోవాలో చెప్పు. ఎప్పుడు కూడా ఎస్ట్రాలజీ కన్సల్టేషన్ అప్పుడు ఏం చేసుకోవాలో అడగడం కోసం వెళ్ళాలి తప్ప ఏమిటవుతుందని అడిగితే ఇప్పుడు గొప్ప డిసప్పాయింట్మెంట్. అంచేత భగవంతుడి పాదములు కానీ నమస్కరించి భాగవతుని యొక్క సంసర్గము కలిగితే నీ హృదయం అనంలో ఒక స్థితి వస్తుంది, మనస్సును ఒక స్థితి అంటుకుని బాగుపడడం జరుగుతుంది. తాపత్రయాలు ఆటోమేటిక్గా పోతాయి. ఎంబ్రేస్ ద హయ్యర్, లోయర్ విల్ లూజ్ ది మిడ్. ఏమిటవుతుందా? ఈ ఆకర్షణ సమస్య మన సమస్యలతో మనస్సు స్థితి నుండి సమస్యలు లేని తన స్థితికి జీవుడు మారడం స్వస్వరూపం అన్నారు. ద ఒరిజినల్ సెల్ఫ్ అయాం అనే కాన్షియస్నెస్ మనం ఏదైతే చెప్పుకున్నామో, నేను అనే ప్రజ్ఞ మనలో ఏదైతే పనిచేస్తుందో అది చెబుతారన్నమాట. దీనినే సముద్ధరణమనియు సంసారమును తరించుటనియు మోక్షమనియు పెద్దలు చెబుతున్నారు. భగవంతుడిని ఉద్ధరిస్తాడు. ఉద్ధరించడం అంటే ఇలా వెనకబట్టుకుని పైకి ఇస్తాడని కాదు, లోపల ఉండేటటువంటి స్థితిని పైకి స్థితిలోకి ఉంది. భగవంతుడు ఎప్పుడు నిలబడతాడు? భాగవతాన్ని జనం సేవ చేస్తాడు. భాగవతాన్ని సేవ చేస్తే ఎవడొస్తాడు? ఇవన్నీ లింక్స్. గురువు దొరుకుతాడు, గురువు నీ నిజం ధరింపజేస్తాడు. కారణం అంటారు అంటే సమ్ లోయర్ కాన్షియస్ నుంచి హైయర్ కాన్షియస్నెస్ నీకు ఆటోమేటిక్గా లిఫ్ట్ చేసి పారేస్తారు. దాన్ని మోక్షాన్ని పెంచుతారు, సంసారం తరించమని చెప్తారు. ఈ అనుభవము నిరంతరము దుఃఖాలు లేని స్థితిని ప్రసాదించు. కంటిన్యూస్ హ్యాపీనెస్, శాంతి, నిర్మలాయ ప్రశాంతాయ ఆయన మైత్రేయుడు వారు నిర్మలము అయినటువంటి మనస్సు ఎప్పుడైతే ఉంటుందో ప్రశాంతమైనటువంటి ఆ స్తోత్రం అద్భుతమైన స్తోత్రం. అయితే స్తోత్రం అలా చదువుతుండగా గుణములు మన యందు ఆపాదింపబడతాయి. మనం అంటే ఏమిటి? వాడి మీద వీళ్ళు అనుకోవడం, అంతకన్నా మనం అయిపోయింది. మనసు వాడి మీద వీడి మీద వాటి మీద వీటి మీద ఉండే మనసును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? భాగవతుల యొక్క సత్కథలు యందు పెట్టాలి. ఎప్పుడైతే వీటిని పెడతామో మనకి కూడా ఏదైనా భాగవతుల యొక్క సేవ చేసుకుందాం అనేటటువంటి కలుగుతే స్టెప్స్ గురువు నుంచి నేను తరింపజేస్తాను. తరించి చేసినప్పుడు ఏ స్థితిలో తీసుకొస్తాడో ఒక స్థితి ఎటువంటి నిరంతరము సుఖమనిచ్చేటటువంటిది, నిరంతరము ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాటి నుంచి నువ్వు చెవరనటువంటి పరిస్థితిని ఒక పరిస్థితిని తీసుకొస్తావు. అష్టం ఏమిటిచ్చారు? నా ముఖం మీద చిరునవ్వు ఎన్నడూ చిన్నడు లేదు, నీ ముఖం మీద చిరునవ్వు నవ్వకుండా ఉండదు కాక. ఇది నా ఉపదేశం. లాస్ట్ రిపోర్ట్. ఇన్ఫాక్ట్ చాలా మంది శిష్యులుగా సిద్ధించింది. దేహములకు సంబంధించిన జీవన మరణములు కూడా తనకు లేని స్థితిని ప్రసాదించారు. అన్నిటికీ గౌరవం లేనట్టు చావండి, అంతకన్నా లేదు. అంతకన్నా భయపడవలసిన ఏమిటంటుంది? హయ్యెస్ట్ భయం దేనికి ఉంటుందండి? మీకు ఆలోచన చూడండి. సస్తానం
చూసాను కూడా గత ఉండిపోయి చెమట పట్టేస్తారు. అది కుట్టింది అనుకోండి, ఏది పసికి పాములు ఈ రోడ్డు మీద పాములైనా సరే కుట్టింది అనకంటే అది కుట్టిందనే భయం వల్ల ఎక్కువ మంది చచ్చిపోతారు. మాస్టర్ ఒక ఆచార్య గారు రాత్రి ఎక్కింది నేలకి. ఎక్కితే అరెస్ట్ చేస్తున్నా దిగుతుంటే దాన్ని కింద దీని వెంటే దాని కడత వచ్చాడు. అది ఎవరు చచ్చిపోయింది. చచ్చిపోయిన లైట్ తీసుకొచ్చి చూశారు అదేమిటని. చిత్తుపులి కుట్టింది చూడగానే సంవత్సరం అయిపోయింది. అంతలో దాన్ని కొట్టిసేది తప్పిసాడు. అది చిత్తుపులి తేగానే మొహం తిరిగిపోయి ఇలా చెమట అప్పుడు పాలు గిల్లి ఇచ్చి మొహం నీళ్ళు తల్లి రజ్జు సర్ప భ్రాంతి అని అంటారు దాన్ని.